పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు అర్థం కాదు, కూటమి ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు చైర్మన్. ఆయన పదవి కాలం 5 సంవత్సరాలు అనుకుందాం. ఈ పదవి కాలం మొత్తంలో ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటంటే, మొదటిసారి ఆర్గనైజేషన్ సరిగ్గా చేతకాక ఆరుగురిని పొట్టను పెట్టుకోవటం. రెండవది, కొండ మొత్తం మద్యం అన్ని షాపుల్లో దొరుకుతున్నా కూడా వాటి గురించి కనీసం తెలుసుకోక అన్ని మద్యం బయటకు వచ్చిన తర్వాత పోలీసులు రైడ్ చేసి పట్టుకున్న తర్వాత వాటిపైన దాడులు చేయటం. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూని కల్తీగా అభివర్ణించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ కోల్పోయినట్టు మాట్లాడి అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే దాన్ని సమర్థిస్తూ కనీసం ఖండించడం చేత కానీ ఒక తొత్తులాగా దద్దమ్మలాగా మిగిలిపోవటం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకు వేసి పంచెకట్టి పైకి కడిగి ఆయన చెప్పింది ఏంటి, ఈ లడ్డూలు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా తయారు చేయబడినటువంటి 1,00,000 లడ్డూలు మన అయోధ్య రామ మందిరానికి పంపించారు, అక్కడ కూడా కలుషితంగా లడ్లు తినిపించారంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు. ఇవన్నీ చూస్తూ ఉంటే చిరాకు వేయట్లేదా మనకి? కొండపైన అక్రమ టికెట్లు, ఆటో వాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్లు ఒక్కొక్క టికెట్ని ఎక్కువ బ్రేక్ దర్శనం టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్ముకోవటాలు, వాళ్ళని పట్టుకోవటాలు, ఆ తర్వాత చాలా దారుణాలు జరిగింది. కొండపైన ఎంతమంది మాంసం ఎన్నిసార్లు తింటూ దొరికారో ఎవరికీ తెలియదు. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఇతను వచ్చిన తర్వాత ఎవరికీ తెలియదు. ఆ లెక్కలన్నీ చూసుకుంటే కనీసం దగ్గర చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఒకసారి వినండి. 7 కొండలు కాకుండా 8వ కొండ ఉందంట, అది చెత్త కొండ అంట. ఆపుతున్నారు, ఎందుకు ఆపరు? అన్ని ఈయన మాట్లాడితే ఎంత చిరాకేస్తుందో బస్సు. ఎందుకు ఆపుతున్నాం, అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ చెత్త కొండ. 8వ కొండ చెత్త కొండ అంట. నేను కూడా విజిట్ చేసిన నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము, అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళు. 5-6 ఏళ్ళ నుంచి క్లీన్ చేయలేదంట. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 7 కొండలు అపరిశుభ్రంగా ఉన్నాయో ఏం చెప్పాలి. ఈయన వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఈయన ఎందుకు పట్టించుకోవాలా? ఇప్పుడు ఏదో టీవీ ఛానల్ వచ్చి ముందు వచ్చి అడగగానే 8వ కొండ ఉంది, అది చెత్త కొండ అంటూ చెత్త మాటలు మాట్లాడతాం తగునా బిఆర్ నాయుడు. చెత్త కొండ అంటే 7 కొండలే పవిత్రం, ఆ తర్వాత ఉన్న కొండలన్నీ చెత్త కొండలు, డంపు కొండలా? నువ్వు వచ్చిన తర్వాత ఎరగబడుస్తున్నావు ఆ కొండల్ని అని ప్రజలు అడుగుతున్నారు. బిఆర్ నాయుడు ఏం చెప్తావు సమాధానం? ఇన్ని సంవత్సరాలు నిద్రపోయావా? ఇంత ముందు ఎందుకు మాట్లాడలే మరి? 5-6 ఏళ్ల నుంచి ఓ గాడ్, అందుకే అది కొండలా తయారైందా? 150 అడుగులు ఉంది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా డంపింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? మన చెత్త అంతా తీసుకెళ్ళి కొండలు ఎక్కి 7 కొండల తర్వాత 8వ కొండ ఎక్కి అక్కడ పోస్తారా? ఈ చెత్త అంతా ఎప్పుడుది? టీటీడీకి సంబంధించింది అయి ఉంటుంది. ఈ టీటీడీకి సంబంధించిన చెత్త వేస్ట్ అక్కడ వేస్తుంది ఎవరు? అక్కడ ఉన్నటువంటి అధికారులు. మరి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? చైర్మన్లు వీళ్ళు ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 2 సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర వీళ్ళు వచ్చి. మరి 2 సంవత్సరాలు అవుతూ ఉంటే ఈ చెత్త అంతా ఇక్కడ ఇస్తున్నారన్న విషయాన్ని ఈయన గమనించి ఉంటే ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అంటే, ఇప్పుడు మళ్ళీ లడ్డు వ్యవహారంలో ఎటువంటి కల్తీ లేదు, అందుట్లో పశువులకు సంబంధించినటువంటి ఎటువంటి కొవ్వులు కలవలేదు అంటూ సిట్ నివేదిక ఇస్తూ అందుట్లో వెజిటేబుల్ ఆయిల్స్ ఏవో కలిసాయని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవి తారారూపం దాలుస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి నిర్దోషి, పాపం ఆయన హయాంలో బాగానే జరిగింది. అప్పుడు ఏదైతే ఈ నెయ్యి వాడుతూ కొన్నారో ఇప్పుడు కూడా అదే నెయ్యి కొంటూ ఉన్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి టెస్ట్ చేయడానికి ఒక ల్యాబొరేటరీ అంటూ ఉంది. ఆ ల్యాబొరేటరీ టెస్ట్ చేసిన తర్వాతే ఆ నెయ్యి అనేదాన్ని తిరుమల తిరుపతి లోపలికి చేస్తారు. లేదంటే ఎన్ని కంటైనర్స్‌లో నెయ్యి వచ్చినా అది టెస్టింగ్‌లో ఫెయిల్ అయితే రిటర్న్ పంపిస్తారు. ఆ విషయం తెలుసు. ఆ విషయాలన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈయన 8వ కొండ చెత్త కొండగా అభివర్ణించడానికి ముందుకొచ్చాడు మా బిఆర్ నాయుడు గారు. అంతే కదా! దాని వల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్. వస్తున్నాయండి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months లో 2 కొండల మధ్యన ఎన్ని పోసేశారు. ఈ రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాలు, అక్కడ స్టాగ్నేట్ అయ్యి దోమలు ఫుల్ వాసన. సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి ధరలు ఇస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి. ఏదైనా చేయనియండి, అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి. అది మా 7 కొండలు 8 కొండలు ఉన్నాయి. వెనకాల 8వ కొండ చెత్త కొండ అంటూ మా బిఆర్ నాయుడు గారు కొండకి సర్టిఫికెట్ ఇచ్చాడు. చెత్త కొండ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వీళ్ళంతా కలిసి వెళ్ళి అక్కడ డంప్గా కొంత వేస్టేజ్ అనేది వేయటం జరిగిందంట. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంటే కానీ అంత డంప్ రాదు. అలా చేయటం వెనక రాజకీయ నాయకులది ఎంత తప్పుందో టీటీడీ అధికారులది అంతే తప్పుంది. దయచేసి గమనించగలరు. చెత్త కొండ కాదు సార్, అది చెత్త వేసిన కొండ. అది ఎవడో మనిషి తప్పిదం వల్ల కొండలు చెత్త ఎప్పుడూ కావు. సో 7 కొండల తర్వాత 8వ కొండకు కూడా పవిత్రత ఉండే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని నోరు అదుపులో పెట్టుకొని దేవ సన్నిధిలో ఉన్నామని మాట్లాడితే బాగుంటుందని చాలామంది సవినయంగా మీకు విన్నవిస్తూ ఉన్నారు. అటువంటివి కాని పక్షంలో మీరు కూడా సైలెంట్గా ఉంటే మంచిది. ఇలా టీవీ ఛానల్ దొరికింది కదా అని కూర్చొని కొండల్ని చెత్త కొండలు, ఆ కొండలు, ఈ కొండలు అంటే బాగోదని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.